సినిమాలకు గుడ్ బై చెప్పారట జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు గుడ్ బై చెప్పినట్టుగా అయితే సమాచారం. సినిమాలకి జూనియర్ ఎన్టీఆర్ గుడ్ బై చెప్తే ఏంటిది తమాషాగా ఉందా? ఎన్టీఆర్ ఒక గ్లోబల్ స్టార్. ఆయన సినిమాలను వదిలేసి ఎలా ఎళ్ళిపోతారు? ఆయన ఎళ్ళిపోతానంటే ఎవరైనా ఎలా ఒప్పుకుంటారు? తెలుగు సినిమాకి ఈరోజు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందంటే కొమరం భీమ్‌గా ఆయన చేసిన పెర్ఫార్మన్స్ ఎంత అద్భుతమైనటువంటి విషయంలో మరి ఉందో మనం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఇప్పుడు మరి తాజాగా ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ వీటన్నిటికి మరి బాయ్ బాయ్ చెప్పి రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నారని, అందుకే ఇప్పుడు సినిమాలకి ఆయన దూరం అవుతున్నారంటూ వార్తలు వినిపిస్తోంది. నిజంగానే ఇది నిజమా అంటే అవుననే చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ కోసం ఆయన ముందుకు రాబోతున్నారని, అందుకే సినిమాలకి బ్రేక్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఇది జస్ట్ బ్రేక్ మాత్రమే, శాశ్వతం కాదు. కాబట్టి ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర' సినిమా షూట్‌ని ఫినిష్ చేసి తెలుగుదేశం పార్టీ కోసం వస్తారట. ఆ తర్వాత మళ్ళీ ఆయన సినిమా కొత్త ప్రాజెక్ట్స్‌ని మొదలుపెట్టబోతారు. ప్రశాంత్ నీల్‌తో ఆయన చేయబోతున్న సినిమాకి సంబంధించి కథా చర్చలు కూడా పూర్తయింది. ఇక త్వరలోనే ఇంప్లిమెంటేషన్స్ కూడా ఉండబోతున్నాయి. కాబట్టి ఈ విషయాలు కూడా ఎంతో వైరల్‌గా మారుతోంది. ఏది ఏమైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సో, క్లింకారా ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన విషయం తెలిసి ఎంతో ఆనందంగా ఉన్నట్టుగా సమాచారం. ఏది ఏవైనా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో ఎక్సైటెడ్‌గా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని చూస్తూ ఎంతగానో షాక్ అవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి రాకపోతే ఎవరికి మాత్రం నచ్చుతుంది? కానీ ఎన్టీఆర్ ఇది శాశ్వతమైనటువంటి దూరం కాదని, త్వరలోనే నేను ఖచ్చితంగా ఈ పొలిటికల్ ర్యాంపేజ్‌ని ఫినిష్ చేసి వస్తానని చెప్తున్నారు. కాబట్టి అభిమానులు కూడా ఎంతో ఆనందంగా ఎదురు చూస్తూ ఉన్నట్టుగా అయితే సమాచారం అందుతోంది.